ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానము కలుగును కాక. ఆమేన్. ఈ దిన చిన్న వర్తమానము ఏంది అంశం అంటే ద్వేషించుట. అంశం పేరు ద్వేషించుట. కనుక బైబిల్ గ్రంథంలో ద్వేషించటం వల్ల ఏమేమి నష్టాలు జరిగినాయి దాని విషయం చూద్దాం. మొదటిది ఆదికాండము 29:31లో లేయా ద్వేషింపబడింది. బిడ్డల విషయంలో ద్వేషింపబడటం వల్ల యెహోవా చూచి ఆమె గర్భము తెరిచి, చూసారా ఏం తెరిచారు? లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచి ఉన్నాడు. కనుక నీవు ద్వేషించటం వల్ల ఎవరు చూస్తున్నారు? ప్రభు చూస్తూ ఉన్నారు. ఇంకోటి సంఖ్యాకాండం 10:35 ఆ మందస్సమును సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురు గాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుటి నుండి పారిపోవును గాక. ఏమనుంది? నిన్ను ద్వేషించేవారు నీ ఎదుటి నుండి పారిపోవును గాక. మోషేని ద్వేషించినప్పుడు కనుక దేవుడే తోడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వేషించుట ఎంత నేరం అంటే బైబిల్లో అనేక స్పాట్లు ఉన్నాయి. 108 సార్లు ఉన్నాయి ద్వేషించు అనే మాటకి. ఇంకోటి ద్వితీయోపదేశకాండం 37:7 అప్పుడు నిన్ను ద్వేషించిన నీ శత్రువుల మీదకి, నిన్ను ద్వేషించబడిన వారి మీదకి నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములు తెప్పించును. చూసారా, ద్వేషించడం వల్ల ఏమవుతుంది? శాపములు వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపములు కొని తెచ్చుకోకూడదు. అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. కనుక ఎవరిని మనం ద్వేషించకూడదు. అందుకనే చక్కని మాట, శత్రువుని కూడా ప్రేమించమన్నారు మన దైవజనుడు. ఏ మతమును కానీ ఏ మనుషుని కానీ ద్వేషించకూడదు. కనుక అట్టి ధన్యత దేవుడు మనము ప్రేమించి ప్రేమ పొందుకునే ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. మరణాత.